నిర్గమకాండం, ఎక్సోడస్ 6వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 6:1. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. చదువు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇజ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. చాలు. సో 1వ వచనం చూస్తే, అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయుడని మోషేతో అన్నాడు. సో దేవుడు ఎలాంటి రోషము గలవాడో, కొంచెం వాయిస్ పెంచు. దేవుడు ఎలాంటి రోషము గలవాడో ఇక్కడ మనం చూద్దాం. ఆయన మహిమ విషయంలో కావచ్చు, ఆయన శక్తి విషయంలో కావచ్చు, ఆయనకి చాలా రోషం ఉంటుంది. సో ఈ సో పవర్ఫుల్. అది ఎలానో, అది ఏ వాక్య తాత్పర్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందో చూద్దాం. ఎందుకు అనంటే, దేవుని యొక్క శక్తి తెలియకపోతే ఆ శక్తి మీరు అనుభవించరు. ఆ శక్తి తెలిసినప్పుడే మీరు దాన్ని అనుభవించగలుగుతారు. ఇఫ్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్, మీకు ఒకవేళ ఆయన సర్వశక్తి గలవాడు అని తెలియకపోతే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వరు మీ లైఫ్లో. సాధారణముగా నార్మల్గా మానవుడు ఎలా జీవిస్తాడో అలానే జీవిస్తారు. కానీ అతీతముగా మానవుడు జీవించాలంటే ఎవరు పరిచయం అయి ఉండాలి మనకి? దేవుడు కాదు. ఏ దేవుడై ఉండాలా? సర్వశక్తి గల దేవుడై ఉండాలి. సో అందరికీ దేవుడు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు చాలామందికి తెలీదు. ఈరోజు అలాంటి దేవుడు మన పక్షమున ఉన్నాడనే విశ్వాసం మనకుందా లేదా? ఉందంటారా? రైట్, ఉంది అనడానికి సర్వశక్తి గల దేవుని యొక్క గూర్చి మనకి తెలియకుండా విశ్వాసం పెట్టడం తప్పు. బిఫోర్ వీ కెప్ట్ అవర్ ఫెయిత్, మనం విశ్వాసం పెట్టే ముందు సర్వశక్తి గల దేవుని గురించి మనకి తెలియాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి రోషము గల దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎలాంటి పరిణామం చొప్పున పనిచేస్తాడు, ఆకాశ మండలమును, భూమిని, భూమి కిందున్న పాతాళములు, చీకటి సమస్తాన్ని ఎలా సృష్టించాడో, ఆ సృష్టించిన పరమదేవుడు ఎలాంటి ఆకారముగా, ఎలాంటి శక్తి కలిగినదిగా ఆయన జీవిస్తాడు ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ మోషే టైంలో కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు బంధించబడ్డారు. ఎవరి దగ్గర? ఐగుప్తుల యొక్క రాజు దగ్గర, ఫరో దగ్గర బంధించబడతారు. వాళ్ళు ఏం చేస్తారు? లక్షలాది మంది ఇజ్రాయేల్ ఏంటంటే వాళ్ళు ఫరోకి బానిసలు. ఇంకా బానిసలు అంటే ఏం చేసేవాళ్ళు? అప్పట్లో ఇటుకలను తయారు చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎలా వాడితే అలా వాడబడుతున్న వాళ్ళు. అయితే 5వ అధ్యాయం చూస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇటుకలను తయారు చేసి ఇంకా రాజుకు సంబంధించిన, అక్కడ ఉన్న పరిపాలకులకు సంబంధించిన గృహాలను వీళ్ళే కట్టేవాళ్ళు. సో అలా వీళ్ళు వాడబడేవాళ్ళు అనమాట రాజు చేత. ఎలాగంటే డబ్బులు ఇచ్చో, జీతం ఇచ్చో కాదు, బానిసలుగా అంటే పని చేయించుకుంటారు, తిండి పెడతారు, అంతే. డబ్బులు, సరుకులకు ఇవన్నీ ఏమి ఉండదు. రైట్. సో అలాగా అక్కడ వాళ్ళు వాడబడేవాళ్ళు. అయితే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారు? 400 సంవత్సరాలు. దే ఆర్ కంటిన్యూయింగ్ ప్రేయింగ్ టు గాడ్. ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. 4 సంవత్సరాలు కాదు,
దయచేసి అర్థం చేసుకోండి. 400 years. సో 400 సంవత్సరాలు అబ్రహాము నుండి ఇజ్రాయేలు ప్రజలు ఏదైతే విమోచన దినం ఉందో అన్ని ఇయర్స్ స్టిల్ వాళ్ళు ఒకే ఒక ప్రార్థన, మమ్మల్ని కాపాడు. వాళ్ళు బంధిత్వంలో ఉన్న సంవత్సరాలు వేరు, కానీ అబ్రహాం నుంచి ఇక్కడ ఉన్న సంవత్సరాలు డిఫరెంట్. ఈ ఇయర్స్ నేను చెప్తున్నా, అర్థం చేసుకో. అది పక్కన పెడితే 1వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మోషేతో? ఫరో నేను చేయబోచున్న దానిని, ఫరో అంటే ఎవరు? ఐగుప్తి ఒక రాజు. ఎవరినైతే వాళ్ళను కంప్లీట్గా బంధించారో ఆ రాజు అనమాట. సో నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. ఈ ప్రజలంతా ఎక్కడికి వెళ్ళాలా? కనాన్ దేశానికి వెళ్ళాలి. కనాన్ దేశానికి వెళ్ళాలంటే రాజు ఏం చేయాలా? పంపించాలి. ఈ ప్రజలొద్దు, దేవుడు చెప్పాడు కదా వాళ్ళను అక్కడికే పంపిద్దామని అనాలి. కానీ దేవుడు దానికి ముందు ఏమంటున్నాడంటే బలమైన హస్తము అతని మీదికి వస్తుంది, అప్పుడు వాళ్ళను ఈయన పోనిస్తాడు అని అంటాడు. అందరికి ఫస్ట్ ఇది అర్థం కావాలి. దేవుడు ఫరో విషయంలో మోషేతో ఏమని మాట్లాడుతున్నాడు? ఫరో ఖచ్చితంగా ప్రజల్ని ఏం చేస్తాడు? పంపిస్తాడు, కనాన్ దేశానికి పంపిస్తాడు. సో దేవుడు కూల్గా మాట్లాడుతుండా, కోపంతో మాట్లాడుతుండా? కూల్గా మాట్లాడుతుండు. బికాస్ ఇట్స్ ఎ బిగినింగ్ టైం. వెన్ సంథింగ్ బిగన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ లైక్ కూల్. యుద్ధం జరగక ముందు ప్రతిదీ కూల్గానే ఉంటుంది. యుద్ధంలో అడుగు పెట్టామా, హల్లెలూయా, రైట్. సో అది ఏ యుద్ధమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, వివాహపరమైన యుద్ధం కావచ్చు, అన్ని యుద్ధాలే మన లైఫ్. యుద్ధాలు కాకపోయినా యుద్ధాలుగా మనం చేసుకున్నాం, రైట్. సో అక్కడ కూల్గా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఫరో ఆ ప్రజల్ని పంపిస్తాడు. అయితే మోషే ఫరో యొద్దకు వెళ్ళి అడుగుతాడు. దేవుడు ఆజ్ఞాపించాడు ఈ ప్రజలందరినీ కూడా కనాన్ దేశానికి పంపించమని ఆజ్ఞాపించాడని ఫరోతో చెప్తే ఫరో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లైట్ తీసుకుంటాడు. దాని ముందు అధ్యాయంలో ఏం చేశాడంటే లైట్ తీసుకుంటాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. నీకు చెప్పిన దేవుడు ఎవరో నాకు తెలీదు, సో ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అసలు లైట్ తీసుకుంటే, ఎంత లైట్ అంటే వచ్చినా కూడా అసలు రెస్పెక్ట్ కూడా ఇయ్యాడు మోషేకి. ఏదో వచ్చినావు కదా నార్మల్గా వెళ్ళిపో, ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపో అని అంటాడు దాని ముందు అధ్యాయంలో. అసలు ఆ వర్డ్ని ఆయన హానర్ చేయడు, ఆ వర్డ్ని సీరియస్గా తీసుకోడు. కానీ ఫరో సీరియస్గా తీసుకోలేదు, కానీ ఎవరు సీరియస్గా తీసుకున్నారు? దేవుడు సీరియస్గా తీసుకున్నారు ఆ మ్యాటర్ని. బికాస్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు చేస్తున్న మనోవేదన సంబంధమైన ప్రార్థన ఏదైతుందో దాన్ని బట్టి దేవుడు ఆ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. అయితే 5th వర్డ్ చదవం ఒకసారి, వర్స్ 5. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇజ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. సో ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారంట, మమ్మల్ని విడిపించు 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 అని. సో దేవుడు వాళ్ళకిచ్చిన నిబంధనను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. గాడ్ ఈజ్ నాట్ రిమెంబరింగ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, గాడ్ ఈజ్ రిమెంబరింగ్ వాట్ హీ డస్. దేవుడు ఏం రిమెంబర్ చేసుకుంటున్నాడు? ఆయన ప్రజలతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు తప్ప ప్రజలు చేసే ప్రార్థనను కాదు. అందుకే ఎల్లప్పుడూ నువ్వు నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం చేస్తున్న ప్రార్థనలు కాదు, దేవుడు నీ పట్ల పెట్టిన ప్రణాళికను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ పట్ల ఉన్న చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కళను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని మీద ఉన్న ప్రేమను, నువ్వు దేవుని మీద పెట్టిన విశ్వాసాన్ని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏంటది? గాడ్ నీపై పెడుతున్న నమ్మకతత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేలు ప్రజలు చేసే ప్రార్థనను బట్టి జ్ఞాపకం చేసుకోవట్లేదు, ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి మళ్ళీ ఒకసారి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇజ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. రైట్. ఇప్పుడు నిర్గమకాండం 7వ అధ్యాయం ఫస్ట్ చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను 6వ అధ్యాయంలో ఉండండి, 9వ వచనం చదవండి. మోషే ఇజ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవాక్యులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. దాని ముందు వచనంలో ఏముంది? నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి
దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. సో మోషే ఏమన్నాడు? ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు బందీలు అయిపోయారు కదా, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. నన్ను పంపించిన వాడు దేవుడు. మీరు ఎవరికైతే ప్రార్థన చేశారో ఆ దేవుడే నన్ను పంపించాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ దాసత్వములో నుంచి, బంధకముల నుంచి తీసేసి కనాన్ దేశానికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని పోతా అని అన్నప్పుడు వాళ్ళు నమ్మారా? వాళ్ళు మాట విన్నారా? విశ్వాసం చూపించారా? ఇజ్రాయేల్ ప్రజలు మోషే మాట మీద చూపించలే. దేనిని బట్టి చూపించలేదు? మోషేని బట్టి కాదు. దేనిని బట్టి అంటే అక్కడ వర్స్ ఎగ్జాక్ట్గా ఏం సెలవిస్తుంది? మనోవ్యాకుములను బట్టి కఠిన దాసత్వము. సో క్రూయల్ బాండేజ్ అంటది. దాసత్వము వేరు, కఠినమైన దాసత్వం వేరు. బంధకము వేరు, కఠినమైన బంధకము వేరు. సో అక్కడ వాళ్ళు ఎలాంటి బాండేజెస్లో ఉన్నారు? కఠినమైన బాండేజెస్లో వాళ్ళు ఉన్నారంట. మనమంతా కూడా వాస్తవానికి అదే బాండేజెస్లో ఉన్నాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఫరో దగ్గర బానిసలై బ్రతుకుతున్నారో, ఎంతమంది మీ వాళ్ళ దగ్గర బానిసలై బ్రతుకుతున్నారో మీకు తెలియాలి. నేను అన్నీ చెప్పలేను. ఎందుకంటే ఒక స్త్రీకి కానీ పురుషుడు కానీ సాధారణముగా స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. కానీ స్వేచ్ఛ ఇయ్యని వాడవుడు మానవుడు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛను భంగం చేసిన ఎవరు? మానవుడు. అది మన ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, అది మీ వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, మీరు సంపాదించే డబ్బులు కావచ్చు. ఏం చేశాయి? అది మనల్ని ఎక్కడ ఉంచాయంట? అవన్నీ కూడా దాసత్వములో, బంధకంలో అవన్నీ కూడా మనల్ని బంధించేసాయంట. సో ఈరోజు దానికి డెలివరెన్స్ మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నానండి. నమ్ముతున్నారా? మీ మోషే ఏదైతే ఆ ప్రజలకు చెప్పాడో అదే మీకు చెప్తున్నాను. ఏమని? కఠినమైన దాసత్వంలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. దట్స్ ఇట్. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతమంది కోసం? లక్షల మంది కోసం. లక్షల మందిని దేవుడు నమ్మలే. గాడ్ ట్రస్టెడ్ ఓన్లీ 1%. లక్షల మందిని నమ్మలేదు. లక్షల మంది మోషేని నమ్మాలని లక్షల మందికి చెప్పలేదు. బట్ మోషేకి చెప్పాడు లక్షల మందిని నమ్మమని. వైస్ వర్షో ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ. లక్షల మందిని మోషేని నమ్మాలని దేవుడు ఆజ్ఞాపించలేదు. దే ఆర్ ద ఫ్రీడమ్. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ మోషేకి స్వేచ్ఛ ఇవ్వలేదు. యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ పీపుల్. ఏమని? నువ్వు ఖచ్చితంగా ఆ లక్షల మందిని నడిపించా. దానికోసం నేను ఏదైనా నీ కోసం చేస్తా. నీకు శక్తినిస్తా, బలాన్నిస్తా, హోదా, డబ్బు, ఐశ్వర్యం, ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను నీకు ఇస్తా. కానీ ఆ లక్షల మందిని విడిపించే బరువు బాధ్యత నీపై నువ్వు వేసుకోవాలి. అది వేసుకుంటే వెనుక నుండి నా సపోర్ట్ నీకు ఉంటుంది. ఇప్పుడు ఆ ఫరో మాట వినట్లేదంట. మోషే వచ్చి ఎంత చెప్పినా మాట వినట్లేదంట. ఒకసారి ఆ వర్డ్స్ చూద్దాం. అది అధ్యాయము 27వ వచనం. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే సో దేవుడు ఏదైతే మోషేకి సెలవిస్తున్నాడో మోషే ఏం చేయాలి? అవన్నీ ఫరోకి చెప్పాలి. డైరెక్ట్ దేవుడు ఫరోకి చెప్పొచ్చు కదా. చెప్తా. 7వ వచనం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. ఒక్క నిమిషం, అది మళ్ళీ చదవండి. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. మళ్ళీ చదవండి. చలనం రావట్లే కదా ఎవరికి? ఎందుకు రాదంటే మనం ఆల్రెడీ బానిసలంగా ఉన్నాం కాబట్టి. అది రాదది. ఎందుకు బానిసలుగా ఉన్నాం? కఠినమైన బానిసత్వంలో ఉన్నాం. పొద్దున లేచి అదే పని, రాత్రి వచ్చి పడుకుంటాం. మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఒక్కొక్కడు 10, 20, 30, 40, 50. 3 సంవత్సరాలలో స్కూల్లో జాయిన్ చేస్తే 25 సంవత్సరాల దాకా చదువుతూనే ఉంటాడు వాడు. 26వ సంవత్సరానికి కళలు ఎందుకు రావు చదువుతున్నట్టు?
అర్థమవుతుందా? అంటే వాడు ఒకే కాడి కింద బానిస అయినప్పుడు అది బానిసగా అనిపించదండి వాడికి, అది మంచిదని అనుకుంటాడంట వాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏమని అనుకుంటున్నారు, మాకు ఈ పనే ఎప్పుడంటారు తెలుసా ఈ విషయం? మోషే పైనుంచి మాంసాన్ని కురిపిస్తాడు, మన్నాను కురిపిస్తాడు, వాటర్ కావాలంటే వాటర్ ఇస్తాడు, అన్ని మిరాకిల్ చేస్తాడు. అన్నీ చేసినా కూడా ఏమంటారు ఈ ప్రజలు? ఏమంటారు? మేము బానిసలుగా ఉన్నప్పుడే బాగున్నాం. అంటే వీళ్ళకి ఏ బతుకు వీళ్ళకి ఇష్టమై ఉంది? దే డిజర్వ్స్ ద స్పిరిట్ ఆఫ్ ది బాండేజ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో మీకు అది దక్కుతుందండి. నిజం చెప్పనా, అందరికీ ఆ బానిస తత్వం ఇష్టపడుతున్నారు మీకు తెలియకుండా. అందుకే అది మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. దాని నుంచి మీరు విముక్తి పొందాలంటే దాన్ని ఏం చేయాలి? మీరు ఇష్టపడొద్దు. డోంట్ ట్రై టు డిజర్వ్ దట్. అన్నారా లేదా అక్కడున్న ప్రజలు? ప్రతిరోజు మాంసం కావాలన్నప్పుడు మాంసం, కూరగాయలు, కీర, దోసకాయలు, రకరకాల కూరగాయలు, రకరకాల మాంసం, వాటర్, ఎవ్రీథింగ్ మన్నా పైనుంచి వచ్చింది. అన్ని తినుకుంటూనే ఏమంటారు మోషేతో? ఈ బతుకు నాకు కాదు, అసలే మేలు పొందుకుంటుంది, సుఖముగా ఉన్నది ఇక్కడ కాదు, మేము బానిసలుగా ఉన్నప్పుడే మేము సుఖపడ్డామని అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారు వాళ్ళు? బానిసతత్వాన్ని ఇష్టపడ్డారా లేదంటారా? ఎవరైనా ఇష్టపడతాడంటే ఇష్టపడతారు. మనమంతా అదే బ్యాచ్ అండి. మీరు నన్ను తిట్టుకున్నా సరే, మీరు రేపటి నాడు నన్ను నిందించినా సరే, ఎట్లా నిందిస్తాడనుకో, ఎలాగన్నా సరే అంత అదే స్టేజ్లో మనమంతా ఇరుకబడి ఉన్నామంట. హల్లెలూయా. వి ఆర్ నాట్ అప్గ్రేడింగ్ అవర్ మైండ్ సెట్ టు ద హైయెస్ట్ పొజిషన్స్. కానీ మోషే ఏమని అనుకుంటున్నాడు? ఇది నా వల్ల కాదు, లక్షల మందిని నేను వారి నుంచి విముక్తి రప్పించటానికి, విముక్తి వారికి ఇవ్వటానికి నా వల్ల కాదు. కానీ దేవుడు ఏమంటాడు? నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను, నువ్వు ముందుండు, నేను వెనుకుంటా. ఇప్పుడు ఫరోకి దేవుణ్ణి నేను కాదు అని అనట్లేదు, కానీ ఫరోకి దేవుడు ఎవరంట? ఇప్పుడు ఎవరిని నియమించాడు దేవుడు? మోసెస్ ఇస్ గాడ్ టు ద ఫరో. సో మోషేకి ఏ స్థాయిని దేవుడు ఇచ్చాడు? ఇప్పుడు దేవుని స్థాయిని ఎవరికి ఇచ్చాడు? ప్రజలకు కాదు, ఫరో ప్రజలకు కాదు, ఇజ్రాయేల్ ప్రజలకు కాదు, ఒకే వ్యక్తికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మోషేకి అధికారము ఫరో విషయంలో ఇచ్చాడంట. ఏదంటే అది అవుతుందండి మోషే. నెక్స్ట్ వచనంలో ఫరో ఒప్పుకోడు. ఈ ప్రజల్ని పంపించాలి అని అంటే ఫరో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. బాగా వినండి, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. దేవుడు ఎలాంటి వాడు అనేది మీకు అర్థమవుతుంది. ఫరో ప్రజల్ని విడిపించటానికి ఒప్పుకోడు. దేవునికి చాలా కోపం వస్తుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? వాడేంది ఒప్పుకోకపోవడం, నేనే వాడిని ఒప్పుకోకుండా చేస్తా. అర్థమైంది ఈ పాయింట్ చెప్పింది? అంటే వాడు ఒప్పుకోకపోవటం కూడా అది నా ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆ మహిమ కూడా నాదే. వాడు ఒప్పుకున్నా ఆ మహిమ నాదే, ఒప్పుకోకపోయినా కూడా ఆ మహిమ నాదే. దట్ గ్లోరీ బిలాంగ్స్ టు మీ. సో దట్స్ ద లెవెల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా అందరికి? ఈ పాయింట్ అర్థమైంది నేను చెప్పింది. ఫరో ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవట్లేదు. ప్రజల్ని విడిపించంటే ఒప్పుకోవట్లేదు. అదే చాప్టర్లో అదే వచనంలో అంటాడు కదా, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. ఏ విషయంలో కఠినపరుస్తున్నాను? ప్రజల్ని విముక్తి పరచటానికి ఆయన ఒప్పుకోకుండా ఆయన హృదయాన్ని నేనే మార్చివేశాను. ఆయన ఏంది మార్చేది? నేను మారుస్తున్నాను ఇప్పుడు. సీ దట్ లెవెల్ ఆఫ్ గ్రేస్, లెవెల్ ఆఫ్ పవర్, లెవెల్ ఆఫ్ రాయల్టీ. ఆ విధమైన పరిశుద్ధాత్మ కార్యాన్ని చేయడానికి దేవుడు ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడంట. ఆ వర్డ్స్ చూద్దాం ఒకసారి. చాప్టర్ 7 కూడా వచ్చింది. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను. ఫరో హృదయాన్ని ఏం చేశాడంట దేవుడు? కఠినపరిచి. దేనికోసం కఠినపరుస్తున్నాడు? నేను చేయబోయే అద్భుతాలు, నేను చేయబోయే సూచక క్రియలు ఏం చేయడానికి?
విస్తరింపజేయడానికి. ఒకవేళ ఫరో సడన్గా ఒప్పుకున్నాడు అనుకో, విలువ ఉండదండి. ఇజ్రాయెల్ ప్రజలకి విలువ ఉంటుందా? చేజింగ్లు అవ్వాలా, రకరకాల రిస్కులు ఉండాలి లైఫ్లో. అలా ఉండడం మజా ఉంటుంది. కొంతమంది లైఫ్ చప్పగా ఉంటుంది, ఏముంటుంది. ఒక సామెత అంట మన వాళ్ళతోని సరదాగా, వాడు పాపం చేయడు ప్రార్థన చేయడంట. పాపం చేయడు వాడు, ప్రార్థన చేయడు, ఎటు కాకుండా ఉంటాడు. దేవుళ్ళని ఎదిగడు, అక్కడ లోకంలో బలంగా పాపాలు చేసి లోకంలోనే ఎదిగడు. వాడు ఎటు కాకుండా ఉంటాడు. కొంతమంది ప్రజలు వాళ్ళంతా సంఘంలోనే ఉంటారు. మరి హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాడు పెద్ద పాపం చేసి కొన్ని కోట్లు సంపాదించేమని చేస్తాడు, అట్లా చేయడు. పనికిరాని పాపాలు చేస్తాడు, పనికిరాని లాగానే ఉంటాడు. సరే, మంచిగా ప్రార్థన చేసి దేవుని ఎదిగి దేవునికి మహిమకరంగా జీవించి దేవుని రాజ్యం కడతాడా? అట్లా కట్టాడు. ఎందుకు బ్రతుకుతారో తెలియదండి. సో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల యొక్క లైఫ్స్ ఎలా ఉండాలని చూస్తున్నాడు. అద్భుతాలు, సూచక క్రియలు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? విస్తరింపజేయాల. ఇట్ హ్యాస్ టు బి మల్టిప్లై. విస్తరింపజేయాలంటే ఫరో పంపాలా, పంపొద్దా? పంపొద్దు. పంపిస్తే ఒకే అద్భుతం అవుతుంది, పంపకపోతే కొన్ని లక్షల అద్భుతాలు దేవుడు జరిగించగలుగుతాడు. దట్స్ ద క్రైటీరియా ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దాన్ని చూసి చాలామంది ఈ వాక్యం అర్థం కాక ఇజ్రాయేలు ప్రజలు బానిసతత్వంలో పడిపోయారేమో అని అనుకుంటారు. ఇజ్రాయేలు ప్రజల్ని బట్టి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడని అనుకుంటారు, కానీ కాదు. ఎగ్జాక్ట్ అక్కడ స్క్రిప్చర్ ఏముంది, ఎందుకు కఠినపరుస్తున్నాడు ఫరో యొక్క హృదయాన్ని? సో చదవండి వర్స్ 3. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను. అయితే 4వ వచనంలో అతి పర్ఫెక్ట్ వర్డ్స్. ఫరో మీ మాట వినడు గాని. వెయిట్. ఫరో ఏంటంట? 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీ మాట వింటాడు అంటాడు. 7వ అధ్యాయంలో ఏమంటాడు? మీ మాట విన్నాడు. మీ మాట వినకుండా చేసింది నేనే. అర్థమవుతుందా? ఎందుకు? మీ మాట వినడు అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు కదా, ఆ మహిమ కూడా నాకు కావాలి. ఎంతమందికి అర్థమవుతుందో లేదు, ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇది ఒకవేళ అర్థమవుతే దేవుడు ఒకవేళ ఆయనను చూసుకోవాలంటే నిన్ను చూస్తాడంట. అర్థమవుతుందో? ఇఫ్ గాడ్ వాంట్ టు సీ హిమ్సెల్ఫ్, హీ విల్ సీ యూ. మీరు మిమ్మల్ని చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటారు? అద్దంలో. కానీ దేవుడికి అద్దాలు ఏం ఉండవు, మీరే అద్దమై ఉంటారు. యు ఆర్ ద మిర్రర్ ఆఫ్ గాడ్. ఆ విధంగా రిఫ్లెక్షన్ మీలో నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎవ్రీ డే. అందుకోసం అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచి ఏం విస్తరింపజేస్తున్నాడు? అద్భుతాలను, సూచక క్రియలను విస్తరింపజేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడి వరకు అర్థమైంది చెప్పండి ఫస్ట్? అర్థమైందా? ఫరో ప్రజలని పంపకుండా, దేవుని మాట వినకుండా చేసింది ఎవరు? అంతకు ముందు కూడా ఆయనకు క్యారెక్టర్ ఉంది, కాదని అనట్లే. బట్ దేవుడు ఆ మాట చెప్పి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ మహిమ కూడా పోనించుకోవట్లేదు దేవుడు. చెడుగా చేసే పని యొక్క మహిమను కూడా దేవుడు పోనించుకోవట్లేదు. అర్థం చేసుకోండి. దేవుడు ఏ మహిమ స్థాయిలో మోషే ఇజ్రాయేల్ ప్రజల దగ్గర పనిచేస్తున్నాడో, యూ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈ యొక్క దాసత్వములో, బంధకంలో ఉన్నారో, ఈరోజు మీరు విమోచన ఖచ్చితంగా మీకు రాబోతుందని ఐ ప్రొఫెసై బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందా అందరికి? సో డోంట్ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ టు అండర్స్టాండ్ దట్. మనం ఇంకా లైఫ్లో పడిపోయాం, మనం లైఫ్లో ఇంకా నిలబడలేకపోతున్నాం, ఫైనాన్షియల్గా పడిపోయాం, స్పిరిచువల్గా పడిపోయాం, విశ్వాస విషయంలో పడిపోయాం, ఒక అడుగు వెనుకేస్తున్నాం, మనం అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. హల్లెలూయా. సో ఇవన్నిటిని కూడా ఎందుకు అవుతున్నాయి మీ లైఫ్లో అంటే, ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకడు పడిపోయినప్పుడు వాడు కంప్లీట్గా పడిపోయాడు, మళ్ళీ తిరిగి వాడు లేవడని అనుకుంటాం, చూసారా? ట్రై టు లెర్న్ ఫ్రమ్ ద లయన్. సింహం కూడా వెనకడుగేస్తుందండి.
ఎందుకు? ముందుకు పరిగెత్తటానికి, సిద్ధపడటానికి. దట్ డజంట్ మీన్ సింహం పడిపోయిందని అర్థం కాదు. వెనుక అడుగు వేసినంత మాత్రాన వాడు వెనుకనే ఉన్నాడని అర్థం కాదు, లేకపోతే వెనుకకే వెళ్ళిపోతాడని అర్థం కాదు. ముందుకు పరిగెత్తటానికి సిద్ధమవుతున్నాడని అర్థం అండి. యువర్ ఫాలింగ్ స్టేజ్ ఈస్ ద ప్రమోటింగ్ టు ద హయ్యర్ స్టేజ్. హల్లెలూయా. అందుకే సంఘంలో కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఒకడు పడ్డాడు అని అంటే సంతోషించాల్సింది కాదు మనం. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలా? 10 సార్లు పడినప్పుడే, 10 సార్లు వాడు చావు మరణం యొక్క అంచులోకి వెళ్ళినప్పుడే, 10 రకాలైన కేసులు వాని మీద పోలీస్ వాళ్ళు వేసినప్పుడే వానికి మరణ భయం పోతుందండి. కొన్నిసార్లు మరణ భయం తీసేయడానికి దేవుడు నిన్ను ఆ స్థాయిలో పెడతాడు. దట్ డజంట్ మీన్ నువ్వు ఓడిపోయావని అర్థం కాదు. సో మోషే లైఫ్లో కూడా అదే క్రైటీరియాను దేవుడు ఎగ్జాక్ట్గా ఫాలో చేపిస్తున్నాడు. అందుకే ఆయన మహిమ విషయంలో ఆయన రోషము కలిగిన వాడంట దేవుడు. సో గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ ఇన్ హిస్ గ్లోరీ. అంత మహిమ కలిగిన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఈరోజు మీరు తెలుసుకోకపోతే ఆ శక్తిని మనం అంతా లాస్ అవుతామండి. హల్లెలూయా. రైట్, చదువుదాం 7th chapter verse 5. ఒకవేళ ఫరో నీ దేవుడు గొప్పోడు కదా, ఏదన్నా నాకు అద్భుతము చూపి అని అడిగితే దేవుడు ఆల్రెడీ వీళ్ళకి టీచ్ చేస్తున్నాడు. మీ దగ్గర ఉన్న కర్రను విసిరితే అది ఏమవుతుందంట? సర్పం అవుతుంది. సో అది ఫరోకు కూడా తెలుసు ఆ విద్య ఏంటనేది. బట్ ఆయన విసిరితే కూడా సర్పం అయింది. కానీ ఏ సర్పాన్ని మింగేసింది? ఆరోను యొక్క సర్పము ఐగుప్తుడు అయిన ఫరో యొక్క సర్పాన్ని మింగేసింది. సూపర్ ఇంపోజ్ అయింది, ఓవర్కమ్ అయిపోయింది, ఓవర్వెల్మ్ అయిపోయింది. సో ఆ స్థాయి ఈరోజు మనకి రావాలి. అర్థమవుతుందా? సో ట్రై టు అండర్స్టాండ్. లోకంలోకించి ఏదైతే నీకు ఎదురుగా వస్తుందో అంతే ఎదురుగా నువ్వు కూడా రాజీ పడాలి. డోంట్ కాంప్రమైజ్. ఎప్పుడైతే అలాగా నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటావో దేవుడు నీ పట్ల ఉన్నాడని దేవుడు చూపించుకుంటాడు. నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. గాడ్ హిమ్సెల్ఫ్ మేక్ హిమ్సెల్ఫ్ టు బి ద విజిబుల్ టు ద పీపుల్ త్రూ యూ. మీ ద్వారా దేవుడే ప్రజలకి దేవుడు ఎవరై ఉన్నారో చూపిస్తాడంట. కానీ మీరు కర్ర విసరం మీకు తెలియాలి. హల్లెలూయా. లైక్ టేకింగ్ రిస్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవరు ముందు పోయి ఇసురుతున్నాడండి కర్ర? ఆడుకోవడానికి ఇసురుతున్నాడా? ఎవరు ముందు ఇసురుతున్నాడు? రాజు ముందు కర్ర ఇస్తున్నాడంట. సవాల్ చేస్తున్నాడండి మోషే, హారోను. ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర ఫరో దగ్గర ఏం చేస్తున్నారు? సవాల్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ మై గాడ్, నా దేవుడు ఇలాంటి దేవుడని సవాల్ చేస్తున్నారంట. సో ఆయన గొప్పతనం గురించి తెలియటానికి ఈరోజు అటువంటి మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఎలాంటి విషయంలో మనం సవాల్ చేస్తాం చెప్పండి? ప్రజలతో భూమి పోతుంది, భూమి పంచాయతీ కాడ సవాల్ చేస్తాం, కుటుంబ పరిస్థితుల కాడ సవాల్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. నువ్వైనా ఉండాలా, నేనైనా ఉండాలా. ఏడ చేస్తాం? ఈ పదాలు ఎక్కువ ఏడ వాడతాం? చిన్న చిన్న పంచాయతీల కాడ, భూమి పంచాయతీల కాడ, అన్నదమ్ముల లొల్లిల కాడ, ఆ లొల్లి ఈ లొల్లి, ఇవన్నిటి కాడ వాడతాం. సాతాన్తో ఎప్పుడైనా అన్నారా మాట చెప్పండి? ఎప్పుడైనా ప్రార్థనలో మీకు కోపం వచ్చి సాతాన్తో ఆ మాట అన్నారా? ఉంటే నువ్వైనా ఉండాలి, ఉంటే నేనైనా ఉండాలి. ఎందుకన్నారు? ఎందుకంటే దేవుని కోసం అంత ఉజ్జీవం కలిగిన ఆత్మ మీలో లేదు కాబట్టి. సంపాదించుకుంటారా ఇకనైనా? సమయాన్ని బట్టి దేవుడు పనిచేస్తూ ఉంటాడు, కానీ మానవుడు ఎక్కడనో బంధించబడ్డాడు. సమయం ముందుకెళ్తూనే ఉంది. అర్థమైందా? అపోస్తులైన పౌలు అంటాడు కదా, ఈ సమయాన్ని బట్టి చూస్తే మీరు అపోస్తులు, ప్రవక్తలు, గొప్ప గొప్ప వాళ్ళై ఉండాలంట. కానీ ఎలా ఉన్నారంట అక్కడ సంఘంలో? చిన్న పిల్లల వలె, పాలు త్రాగు వారి వలె ఉన్నారంట. ఆ తప్పు ఎవరిది? సమయాందా వాళ్ళదా? సమయం పని చేసుకుంటూ పోతుంది, కానీ వాళ్ళే సమయంలో లేరంట. దే ఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక ప్రిన్సిపల్ని చెప్తాను, అర్థం చేసుకోండి. 3వ అధ్యాయంలో మోషే దేవుని దగ్గర ఉంటాడు. 4th అధ్యాయంలో కూడా ఉంటుంది ఈ ప్రస్తావన.
దేవుడు ఏమంటాడంటే మోషేతో, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు, నేను చెప్పింది ఏదైతుందో అది ప్రజలకి అక్కడున్న ఫరోకి చెప్పమని చెప్తాడు. అన్నీ బాగానే చేస్తాడు. కానీ మోషే ఏం చేస్తాడంటే, నేను నత్తివాడును, నా నాలుక సరిగ్గా పని చేయదు, కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఒక సపోర్ట్ కావాలి అని కోరుకుంటాడు. దేవుడు అన్ని విషయాలుగా ప్రేమతో మాట్లాడతాడు. అన్ని విషయము దేవుడు అన్ని కార్యాలు మోషేకి చేస్తాడు. ఎప్పుడైతే నాకు సపోర్ట్ కావాలని అంటాడో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? అక్కడ వచనంలో కోపపడ్డాడంట దేవుడు. ఎవరి మీద? ఆ స్క్రిప్చర్ చదవాలి. మీకు ఆ స్క్రిప్చర్ చూపిస్తే కళ్ళు తెరవబడతాయి అనుకుంటా. ఫోర్త్లో ఉండొచ్చు, నాకు తెలిసి అది. 4వ అధ్యాయం 10, 11, 12 వచనం చదువు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఈజ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్ ఇస్ గ్లోరీ. రైట్, నెక్స్ట్. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి. వెయిట్, ఇప్పుడు బాగా వినండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి నత్తివాడే. కానీ నత్తివాని యొక్క స్వరానికి ఎవరు తోడై ఉన్నారు? ఆ స్వరాన్ని పుట్టించిన వాడే తోడై ఉన్నాడంట. నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మళ్ళీ 13వ వచనంలో మోషే తగ్గిపోతాడు. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా. ఏమనంటున్నాడు మోషే? అర్థమవుతుంది అందరికి? రైట్, ఇంకొక వచనం చదువు. నువ్వు పంపతలంచిన వానినే పంపమనగా 14వ వచనం, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన ఆరోను లేడా అంటాడు. కోపంతో అన్నాడా? ప్రేమతో మాట్లాడా? ఎందుకు కోపపడి మాట్లాడాడు? ముందు వచనంలో ఏమని అన్నాడు? నేను నీ నోటికి, హల్లెలూయా, దేవుడు ఆయన నోటికి తోడై ఉన్నాడు. కానీ మోషే ఏం కోరుకుంటున్నాడు? మనిషిని కోరుకుంటున్నాడు. సపోర్ట్. అందరూ సపోర్ట్ కావాలని. మళ్ళీ ఎవరి నుంచి కావాలి? బా, మోషేకి వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీ నోటికి సపోర్ట్గా ఉంటాను, తోడై ఉంటాను, నీ లైఫ్కి నేను తోడై ఉంటానని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడండి. కానీ మోషేలాగా, అయ్యో ప్రభువా, చెప్పండి, మా అన్న లేడా, మా తమ్ముడు లేడా, నా భర్త లేడా, నా భార్య లేదా, నా అక్క లేదా, నా చెల్లి లేదా, నా బంధువులు లేరా, నా వాళ్ళు లేరా అని కొంతమంది ఇలా బాదుకుంటూ దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలో. హల్లెలూయా. అందుకే వి డజంట్ నీడ్ సపోర్ట్, బట్ గాడ్ గివ్స్ యూ సపోర్ట్ త్రూ ద సపోర్టర్స్ ఆఫ్ ద గాడ్. ఈ రీతిగా దేవుడు పనిచేస్తాడు. ఎంతమంది ప్రజల నుంచి సపోర్ట్ కోరుకుంటున్నారు? మోషేలాగా చాలామంది కోరుకుంటున్నారు, అవునా కాదా? ఎందుకు దేవుడు సపోర్టర్స్ని, నేను ఎంకరేజ్మెంట్ చేసేవారిని దేవుడు ఎందుకు దూరం పెడతాడు నీ లైఫ్లో? మోషే లైఫ్లో మోషేతో అన్ని విషయాలు నార్మల్గా మాట్లాడిన దేవుడు ఈ ఒక్క విషయం దగ్గర ఎందుకు కోపడ్డాడు? నేనే నీకు సపోర్ట్ చేస్తానంటే నువ్వేమో ఇంకొకరిని కోరుకుంటావా? అది నాకు నచ్చలేదు. సో ఈ గాడ్ బికేమ్ యాంగ్రీ ఆన్ ద మోసెస్. ఎందుకు కోపడ్డాడు మోషే మీద? ఇప్పుడు చెప్పండి. కానీ దేవుడు ముందు వాగ్దానం ఇచ్చాడా లేదా? నేను నీకు తోడై ఉంటాను, నీకు మాత్రమే కాదు నీ నోటికి కూడా తోడై ఉంటాను. ఎందుకు నోటికి తోడై ఉంటాడనంటే ఆయన పలికే పదాలు క్లుప్తంగా స్పష్టంగా లేవు.
ఆయన మాట్లాడే విషయంలో బలహీనుడు కాబట్టి ఆ విషయంలో దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఏ విషయంలో మీరు బలహీనులో ఆ విషయంలో మీకు అందరికీ దేవుడు తోడై ఉన్నాడండి. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీ వీక్నెస్ దట్ యు ఆర్. హల్లెలూయా. ఇదంతా ఒక స్టోరీ అయితే అనదర్ స్టోరీ బిగిన్స్. ఏంటి? నువ్వు ఎక్కడైతే బలహీనుడు అయి ఉన్నావో అక్కడ ప్రజల యొక్క ప్రేమను, ప్రజల యొక్క జాలి, ప్రజల యొక్క కరుణ, ప్రజల యొక్క సపోర్ట్, ప్రజల యొక్క డిపెండెన్స్ థింగ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దేవునికి అది నచ్చదండి. ఎందుకు అనంటే దావీదున్నాడు, దావీదును నాయకుడిగా చేయలేదు దేవుడు. దేనిగా చేశాడు? రాజుగా చేశాడు. దావీదు ఎందుకు రాజయ్యాడో తెలుసా? దావీదుకు ఎవరు సపోర్ట్ చేయలే. అందరు వింటున్నారా? చెవులు తెరవబడి ఉన్నాయా? ఇక్కడనో మనసు పెట్టి మీ పనులు రేపు ఈఎంఐ కట్టాలని ఉందా? దావీదు ఎందుకు రాజయ్యాడు? ఏ ప్రాసెస్తో రాజయ్యాడైనా దేర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ద మ్యాన్ కైండ్. వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, అన్నలు సపోర్ట్ చేశారా? లేదు. బంధువులు చేశారా? లేదు. రాజు సపోర్ట్ చేశాడా? లేదు. నో వన్ సపోర్ట్స్ డేవిడ్. ఈ బిలాంగింగ్ టు గాడ్. దేవునిపై ఆధారపడిన దావీదు రాజయ్యాడు. దావీదు తర్వాత వచ్చిన సొలొమోను తండ్రిని బట్టి రాజయ్యాడు. సొలొమోను లెక్కల్లో చేర్చబడ్డాడు. డేవిడ్ బికమ్స్ కింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆయన ఏ రుచి చూశాడంట? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క రుచిని దావీదు చూశాడు. యోసేపు వాళ్ళ ఫాదర్ రాజు కాదు, బట్ యోసేపు ఆయన ప్రధానమంత్రి ఒక లెవెల్లోకి వెళ్ళాడు. దేనిని బట్టి? ఎవ్వరు సపోర్ట్ చేయలేదు కాబట్టే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సపోర్ట్ చేస్తే నీ స్థాయిలో నువ్వు ఉంటావండి, దేవుని యొక్క స్థాయిలో నువ్వు ఉండవు. అందుకే సపోర్టర్స్ని ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళను రకరకాల విషయంలో మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు? అందరినీ దూరపరుస్తాడు. వాళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? లేక లేక ఆ బ్రదర్ నాకు సహాయకుడిగా ఉండే ఆయన కూడా వెళ్ళిపోయాడు. అందుకేనే అండి, డోంట్ ఎక్స్పెక్ట్ సపోర్టర్స్ ఫ్రమ్ ద చర్చ్. అందుకే నేను ఎప్పుడు సంఘం మీద డిపెండ్ అయి సేవ చేయను. అర్థమైందా? సంఘం మీద డిపెండ్ అయి నేను దేవుని సర్వ్ చేయను. ఐ సర్వ్ గాడ్ ఆన్ ద డిపెండెన్స్ ఆఫ్ హిస్ కాలింగ్ అపాన్ మీ. ఆయన ఇచ్చిన పిలుపును బట్టే ఆయన నేను సర్వ్ చేస్తాను, కానీ సంఘం మీద డిపెండ్ అయ్యి సర్వ్ చేయను. అందుకే సాతాన్ సంఘం దగ్గరికి రాదు, ఎందుకంటే నా ఫెయిత్ సంఘం మీద లేదు, ఆయన మీద ఉంది కాబట్టి. అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. హల్లెలూయా. మీ అందరి లైఫ్లో ఎంతమంది మీరు అనుకున్న మీ ప్రజలు మీకు దూరం అయ్యారని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? నేను ఈ వ్యక్తిని చాలా లవ్ చేశానండి, ఈ వ్యక్తి చాలా సపోర్టివ్గా ఉండే నా లైఫ్లో, కనిపోయాడు. చిన్న గొడవ, చిన్న మిస్అండర్స్టాండింగ్, వెళ్ళిపోయాడు లైఫ్లో నుంచి. ఎంతమంది లైఫ్లో ఉన్నాయి అట్లాంటి అనుభవాలు? ఏదో ఒక పరంగా, వివాహ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, సంఘ పరంగా, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదో ఒక పరంగా మీ లైఫ్లో అలాంటి ప్రజలు ఉంటారు. ఎందుకు దేవుడు అలాంటి సపోర్టర్స్ని, మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించే వాళ్ళను ఎందుకు దేవుడు దూరం చేశాడు? మిమ్మల్ని రాజుగా చేద్దామని. అండర్స్టాండ్ గాడ్స్ ప్రొవిజన్. అర్థమవుతుందా? ప్రజల యొక్క సపోర్ట్, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతుందో అది నీలోకి వస్తే మీరు కరప్ట్ అయిపోతారు. ఎందుకంటే ప్రజలు చూపించే ప్రేమలో స్వార్థం ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ మీలోకి వస్తే మీరు కూడా స్వార్థ ప్రియులుగా పనిచేస్తారు. అందుకే దేవుడు ఈజ్ వెరీ డిజైర్ఫుల్ అబౌట్ హిస్ గ్లోరీ. అది ఎలాగా? పొందుకుంటే, నా నుంచి వచ్చే ప్రేమను మాత్రమే పొందుకుంటే మీరు నిస్వార్థవంతమైన ప్రజలుగా మీరు మార్చబడతారు. ప్రేమ, దేవుని నుంచి వచ్చే ప్రేమను పొందుకుంటే ఉన్న ప్రజలు వేరు, ప్రజల నుంచి వచ్చే ప్రేమను పొందుకునే ప్రజలు వేరు. ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ గ్రూప్ యు ఆర్? ఏ ఒక గ్రూప్లో మీరున్నారు? ప్రజల నుంచి ప్రేమను పొందుకొని తృప్తిపరచబడుతున్నారా? మీకు రాజస్థాయి లేదండి. ప్రపంచాన్ని, నలుమూల దేశాలను ఏలే వ్యక్తి ఇక్కడ ఉన్నాడని మీకు ఎంతమంది తెలుసు చెప్పండి? తెలుసా? అసలు గ్రహిస్తున్నారా? నేను అనుకుంటా ఒక్కొక్కసారి దావీదును
20-30 సంవత్సరాలు, మోషేని 40 సంవత్సరాలు, యోసేపును ఆయన 20-30 సంవత్సరాలు. వీళ్ళందరినీ దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? అరణ్యంలో పెట్టాడంట. అరణ్యంలో ఏముంటాయి? గొర్రెలు, మేకలు, కాకులు, జంతువులు. ఒకే రకమైన జంతువు ఉంటుంది అడవిలో, అన్ని రకాలైన జంతువులు ఉంటాయి. సింహం ఎలాగుంటుంది, కుందేలు ఎలాగుంటుంది, జింక ఎలాగుంటుంది, నెమలి ఎలాగుంటుంది, అన్ని క్యారెక్టర్స్ ఎవరికి తెలుసు? అడవిలో ఉన్నోనికి తెలుసు. మీకు అర్థం కాదు కదా, ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఏం అర్థం చెప్పండి ఎవరన్నా. నేను కూడా అడవిలోనే ఉన్నాను ప్రస్తుతానికి. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు దేవుడు నన్ను అడవిలో పెడతాడో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అడవిలోనే ఉన్నాను. అందుకే సంఘాన్ని కూడా అడవిలోనే కట్టించాడు దేవుడు. అన్ని రకాలైన జంతువులు, అన్ని రకాలైన పక్షులు, అన్ని రకాలైన నెమలి, రకరకాల విధములైన క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళంతా నా చుట్టుముట్టే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద ప్రిపరేషన్. దేవుడు సిద్ధపరిచేది 6 నెలలలో సిద్ధపరిచి దేవుడు ఒక స్థాయిని ఇవ్వడండి. ఆ స్థాయిని మీకు అర్థమయ్యేంత వరకు దేవుడు సిద్ధపరుస్తూనే ఉంటాడు. He continue to prepare you until you understand the position that God given to you. సో ఈరోజు ఏ స్థాయిని దేవుడు మీకు ఇవ్వాలని అనుకున్నాడో ఆ స్థాయికి మీరు సిద్ధపాటు కలిగి ఉండేలా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. Let you people be independent in Jesus' name. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో పురుషులు అని లేరు. అప్పట్లో స్త్రీ తక్కువ, పురుషుడు గొప్ప. ఇప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఆ మాట మీరు నమ్మితే డోంట్ డిపెండ్. నమ్మలేదు, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని నమ్మితే డిపెండ్ అవ్వండి. లేదు, పురుషుడు క్రీస్తులో ఎంతనో స్త్రీ కూడా అంతే అని నమ్మితే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, ఈవెన్ దో ఇట్స్ యువర్ హస్బెండ్ ఆల్సో. అది ఎవరైనా సరే. ఎందుకు అనంటే దేవుడు తన మహిమ విషయంలో ఎలా ఉన్నాడంట? రోషము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహం కానప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు ప్రభు కూడా అంటాడు, వివాహం కానప్పుడు అంట దేవుణ్ణి ఎట్లా సంతోషపరచాలని ఆలోచిస్తూ ప్రార్థనలో ఉంటూ తప్పో ఒప్పో కింద పడుతో లేస్తో ఏదో విధంగా దేవుణ్ణి ఎట్లా సంతోషపెట్టాలా అని ఆలోచించేవాడంట. అది స్త్రీ అయినా పురుషుడైనా. వివాహం అయిన తర్వాత నా భార్యని ఎట్లా సంతోషపెట్టాలనే ఆలోచనలోకి వస్తాడంట. నా భర్తని ఎలా సంతోషపెట్టాలనే ఆలోచనలోకి వచ్చేసాడంట. ఇది బానిసత్వం కాదంటారా చెప్పండి? నిజం ఒప్పుకోండి మీరు. నేను చెప్తున్నానా వాక్యంలో ఉంది? అది వాక్యంలో ఉందని తెలుసా ఆ విషయం? యేసు ప్రభు వారే అంటారు, అపోస్తుడైన పౌలే అంటాడు ఆ విషయం. హల్లెలూయా. అది పక్కన పెడితే జాబ్ రానంత వరకు దేవుని ఎలా సంతోషపెడితే బాగుంటుందని ఆలోచిస్తాడు. జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో ఎలా సంతోషంగా ఉండాలో ఆలోచిస్తాడంట. వ్యాపారం సేమ్ అంతే. అంటే దీవించబడుతున్న కొలది నీ యొక్క విజన్ మారుతుందా లేదా? సో దీనిని బట్టి ఆలోచిస్తే దీవించకబడకపోవడమే మంచిది కొన్నిసార్లు. అందుకే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించి తీసుకుపోవట్లేదు, బానిసలాగానే తీసుకుపోతున్నాడు ఆశీర్వాదంలోకి. అర్థమవుతుందా? అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ వర్డ్. సో బానిసలను దేవుడు ఆశీర్వదించి వాగ్దాన భూమిలోకి తీసుకుపోవట్లేదు. ఎలా తీసుకుపోతున్నాడు? బానిసలను బానిసలు లాగానే తీసుకుపోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఎ గ్రేట్నెస్. దేవుడు మిమ్మల్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి క్రియాశీలకముగా ఆయన పనిచేస్తాడు. సో మీ యొక్క హృదయ కాఠిన్యము ఎలాగుంది? ఒక దగ్గర అంటాడు కదా, మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టి నువ్వు ఆ విషయంలో దేవుని నమ్మవంట. ఇంకా కొంతమంది అంటారు కదా, పురుషులంతా అంతే అని అంటారు.
కొంతమంది పురుషులు ఏమంటారు, స్త్రీలంతా అంతే అంటారు. అందరి స్త్రీలతో ఉన్నావా స్త్రీలంతా అంతే అనడానికి? అందరు పురుషులతో ఉన్నారా పురుషులంతా అనడానికి? ఒక పురుషుడో ఇద్దరు పురుషులతో ముగ్గురు పురుషులతో, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళందరితో ఉండడం వల్ల ఎలా జడ్జిమెంట్ చేస్తాం అందరినీ? వాళ్ళంతా అంతే అండి. ఒక ఇద్దరు ముగ్గురు మన మినిస్ట్రీలో పనికి రాకుండా ఉండడం వల్ల మినిస్ట్రీ పనికి రాని అవుతుందా? కాదు. అలాగని మన మినిస్ట్రీలో చాలా శక్తివంతమైన ప్రజలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ మినిస్ట్రీ మొత్తం శక్తివంతంగా ఉన్నట్ట? కాదు. క్యాలిక్యులేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ గ్లోరీ, నాట్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్ ది పీపుల్. సో ఆ దానిని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, రైట్? సో మీ వర్షన్లో నేను ప్రకటిస్తున్నది ఏంటంటే, మీ అందరి లైఫ్లో దేవుడు ఎవరిని దూరం చేస్తాడు చెప్పండి? దేవుడు ఈ ఒక పవర్ని అన్లాక్ చేయడానికి ఒక సీజన్ని ఎన్నుకొని ఆ సీజన్లో మీకు సపోర్టర్స్గా, ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళుగా, మీకు ప్రేమ చూపించే వాళ్ళను ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఒక విషయం చెప్తా వినండి. నీ చుట్టూ 50 మంది ఉన్నారనుకోండి, దేవుడు మాట్లాడితే వినిపించదు నీకు. ఎప్పుడు వినిపిస్తుంది? 50 మంది అందరు బయటికి వెళ్ళినప్పుడు నీకు వినిపిస్తుంది. 50 మందిని నువ్వు విడిచిపెట్టుకుంటావా? ఎందుకు? వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు, వాళ్ళు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నీకు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు, నీకు కంఫర్ట్ చేసేవాళ్ళు, అన్ని వాళ్ళ నుంచి వస్తాయి నీకు. అప్పుడు నువ్వు వాళ్ళని విడిచిపెట్టుకుంటావా? విడిచిపెట్టుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళు నిన్ను విడిచిపోయేలాగా దేవుడే చిత్తానుసారంగా చేస్తాడు. హల్లెలూయా. బాగానే చప్పట్లు కొడుతున్నారు, కానీ మీ లైఫ్లో అలా అయినప్పుడు నిజంగా మీ హృదయం ఎలా ఉంది చెప్పండి? అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు ప్రభా అని ఎన్నిసార్లు కన్నీరు పెట్టి ప్రార్థన చేయలేదు? నీ కన్నీలను బట్టి ఈ భూమి సాక్ష్యం ఇవ్వాలంట. సమ్వన్ ఈస్ క్రయింగ్ అని హెవెనే సాక్ష్యం ఇవ్వాలంట. కానీ మనం కార్చిన కన్నీటికి అన్నిటికీ కన్నీరే కారుస్తాం. వాల్యూ ఉంటుంది అప్పుడు మీ కన్నీటికి? ఉంటుందా చెప్పండి? హల్లెలూయా. పురుషులేమో కానీ స్త్రీలు అయితే అవి నుంచి వస్తాయో వాటర్ కానీ వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఆ నీళ్ళు వెనుకకి వెళ్ళును కాక, ప్రశస్తమైన వాటి కోసమే ముందుకు వచ్చును కాక. చప్పలు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. హల్లెలూయా. బికాస్ వన్ మిస్టరీ ఏంటో తెలుసా? ద టీయర్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది ఏంజల్స్ అంట. ప్రజలు కార్చే కన్నీటి యొక్క బొట్లో దూతలు విజన్ చూస్తాయంటండి, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ టీయర్స్ అని. బట్ మీరు కార్చే కన్నీటికి పనికిరాని దాంట్లో కన్నీరు గారిస్తే దూతలు పారిపోతాయి మీ కన్నీళ్ళు చూడలేక. అవి చూసే విజన్స్, మీ కన్నీలో విజన్స్ ఏవైతే కనిపిస్తాయో ఇవా మేము చూసేటివని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు అంటాడు కదా, దూతలు ఆఖరి దగ్గరికి వెళ్ళకండి. హల్లెలూయా. సో యువర్ టీయర్స్ ఇస్ ద మిర్రర్ ఫర్ ది ఏంజల్స్. మీ కన్నీలు ఎవరికి విజన్స్ చూపిస్తాయి? ఏంజల్స్కి. సో ఆ కన్నీళ్ళు చూస్తున్నప్పుడు దాంట్లో అంట మీ ఫీలింగ్ దాచబడి ఉంటుంది. అర్థమవుతుందా? మీ ఎమోషన్ దాచబడి ఉంటుంది, మీ పెయిన్ దాంట్లో దాచబడి ఉంటుంది. ఎప్పుడైతే అది బయటికి వస్తుందో ఏంజల్స్ వాటిని తీసుకొని దాంట్లో విజన్ చూస్తుందంట. నీ కన్నీరు చూడగానే నీ పెయిన్ అర్థం కాదు దానికి, నీ కన్నీటిలో అది సైట్ పెట్టాలంట. అప్పుడే దే కెన్ ఏబుల్ టు సీ ద విజన్స్ ఇన్ యువర్ టీయర్స్, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ హూ యు ఆర్. నువ్వు ఎవరో దూతలకు ఎలా అర్థమవుతాయి? నీ కార్చిన కన్నీటిని బట్టి అర్థమవుతాయి అంట. పనికి దాన్ని బట్టి కన్నీరు కారిస్తే నువ్వు ఎవరై ఉన్నారని దూతలు నమ్ముతాయి. దాట్స్ ఇట్. హల్లెలూయా. టుడే లెట్ యువర్ టీయర్స్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఫర్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మాత్రమే నీ కన్నీళ్ళు రావాలని ప్రార్థిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వాళ్ళని విడిచిపెట్టిపోయారు, వీళ్ళని విడిచిపెట్టిపోయారు, సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు, ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళంతా నన్ను చుట్టుముట్టి ఉన్న ఈ ప్రజలంతా నన్ను విడిచిపెట్టిపోయారు అని అర్థం వస్తుందనంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ద డిజైర్ఫుల్ థింగ్ ఫర్ యువర్ కింగ్డమ్. దేవుడు తన రాజ్యము కోసము రాజును అభిషేకించటానికి సిద్ధపరుస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా. సో గాడ్ వాంట్ యూ టు బీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద కింగ్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కొక్కరికి 20-30 సంవత్సరాలు ఉన్నాయి కదా, మా అంటే ఒక 40-50 సంవత్సరాలు బతుకోవచ్చు రాకడ ఆలస్యం అయితే.
రైట్. ఇప్పుడు పలికిన మాటలు చాలా చీప్గా అనిపించవచ్చు, సింపుల్గా అనిపించవచ్చు. వన్ డే యూ విల్ సీ. ఇప్పుడు పలికిన ప్రతి మాట కింగ్ అంటే ఏంటో అనేది మీరు చూస్తారు. యూ విల్ సీ ద కింగ్షిప్. అర్థమవుతుందా? ప్రస్తుతానికి మనం అడవిలో ఉన్నాం, ఏం చేయలేని పరిస్థితి. ఎంత ప్రార్థన చేసినా అడవే నీకు కనిపిస్తుంది, సింహాసనం కనిపించదు నీ దర్శనంలో. హల్లెలూయా. బికాస్ థ్రోన్ ఆఫ్ గాడ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ క్యారింగ్ ద ప్రాబ్లమ్స్. నీ సమస్యల యొక్క రిఫ్లెక్షన్ హెవెన్లో సమస్యగా రిఫ్లెక్ట్ అవ్వదు, సింహాసనంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా కాలేదా? సో నీకున్న లెవెల్ ఆఫ్ సమస్యల్ని బట్టి పరలోక రాజ్యంలో సింహాసనం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నీకు దేవుని కోసము సమస్యలు తలెత్తట్లేవా, సింహాసనము రిఫ్లెక్ట్ అవ్వదు. సో గెయిన్ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు రిఫ్లెక్ట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఈరోజు అలాంటి స్థాయిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రైట్. ఎవరెవరి లైఫ్లో సపోర్టర్స్ కానీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు చెప్పండి. పోలియో, పారాలసిస్ వచ్చిందా? ఇంటర్లేవల్. బాయ్స్ లేరా? మా ఎస్ఐయా అంత రానులే ఉన్నారు, రాజులు లేనట్టు. హల్లెలూయా. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, అన్నదమ్ముల సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు. అప్పో లోనో తీసుకొచ్చి వ్యాపారం స్టార్ట్ చేస్తాం. నేను చెప్తున్నాను కదా, ఆ వ్యాపారంలో నువ్వే కింగ్ అవుతావండి. హల్లెలూయా. నాట్ బికాస్ ఆఫ్ సపోర్ట్, నాట్ బికాస్ ఆఫ్ సపోర్ట్. సపోర్ట్ లేదు కాబట్టి గాడ్ ఈజ్ యువర్ సపోర్ట్. సో మనమంతా నాకు వాళ్ళు లేరు, వీళ్ళుంటే బాగుండు, వాళ్ళుంటే బాగుండు అంటే దేవుడు సంతోషపడుతున్నాడా, కోపడుతున్నాడా? ఈజ్ వెరీ యాంగ్రీ వెన్ యూ స్పీక్ లైక్ దట్ వర్డ్స్. హల్లెలూయా. బ్రతుకుదామా నిజంగా సపోర్ట్ లేకుండా? చెప్పండి. మాస్టర్స్ నెవర్ నీడెడ్ ద సపోర్టర్స్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గివింగ్ సపోర్ట్ టు ద పీపుల్. అందుకే యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళాడు, శిష్యులను ఎలా వెళ్ళమని చెప్పాడు? ఇద్దరిద్దరుగా. ఎప్పుడైతే శిష్యులు మాస్టర్స్ అయిపోయారో దే వెంట్ సింగిల్ లైక్ ఎ లయన్. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళారు? ప్రతి ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళారు. స్టార్టింగ్లో ఎలా వెళ్ళారు? ఇద్దరిద్దరు వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడైతే మాస్టర్స్ పొజిషన్లోకి వచ్చారో దే బికమ్ సింగిల్. దట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ దట్ ఐ డోంట్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ వన్. అందుకే ఒక వర్డ్స్ ఉంటుంది, 1 John chapter 4 ఉంటుంది ఒక వర్డ్స్ ఏంటంటే, అభిషేకము నీకు బోధిస్తుంది, నీకు ఎవడు బోధింపనక్కర్లేదు అని ఎగ్జాక్ట్ స్క్రిప్చర్ అక్కడ వివరించబడుతుంది. ఎందుకు? ది ఓన్లీ హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ టీచర్, ద ఓన్లీ హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ గైడర్, ఈజ్ యువర్ మెంటర్. కాబట్టి ఈ విధంగా దేవుడే నీకు సపోర్టర్గా ఉండాలంటే సమ్ టైమ్స్ ఆయన ఏం చేస్తాడు? కొంతమంది ప్రజల్ని నీ లైఫ్ నుంచి తీసేస్తాడు. తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా మీరు చదివారా? లేదు, సపోర్ట్ చేశారు, అందుకే చదువులో ఓడిపోయారు. రైట్? హల్లెలూయా. సపోర్ట్ చేయలేదే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? అందరికీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. ఐఏఎస్ ఐపీఎస్లో చూడండి ఒకసారి, కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఐఏఎస్ ఎవరైతే అవుతారో అయిన తర్వాత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు మూడుతుంది, ఆ ప్రెషర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు, ఎంత పొజిషన్ అయినా సరే. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సో ప్రజల నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చిన వాడు ప్రెషర్ఫుల్గా వాని లైఫ్ ఉంటుందండి, బికాస్ దేవుడు అతనికి తోడయ్యే లేడు కాబట్టి. హల్లెలూయా. ఏ విషయంలో మీకు సపోర్ట్ లేదు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. టైం ఇస్తా.
ఎంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలని లోన్లు మన అప్పులు చేశారు? దానికోసం మనం అప్పులు చేయం. ప్రిస్టేజ్ ఉండాలి, మనం గొప్పగా ఉండాలని ఇల్లులు కడతారు చూస్తున్నావా, దానికోసం అప్పులు చేస్తాం. నా ప్రిస్టేజ్ గొప్ప కావాలని కార్లు కొంటాం. నా ప్రిస్టేజ్ చాలా బాగుండాలని బంగారం కొంటాం. ఒక మంచి వ్యాపారం చేయాలని తపనతోని అప్పు చేసి లోన్ తీసుకొని ఆలోచన ఎవరికి ఉండదు. హల్లెలూయా. అంటే మనం అప్పు చేసినా కానీ కరెక్ట్ చేయం. అప్పు దేనికో పనికిరాని దానికి అప్పు చేస్తామండి. ఈరోజు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, మీ అందరి చేతిలో డబ్బు ఉంది. దట్స్ ఎగ్జాక్ట్ ట్రూత్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ ఐ స్పీక్ అబౌట్ బిజినెస్ ఐ సీ కొన్ని విజన్ చూస్తున్నాను ప్రస్తుతానికి ఎవరెవరు ఏముంది అనేది. నాకు తెలుసు అది మీలో ఖచ్చితంగా పనిచేయదని. ఏం చెప్తే ఏం లాభం చెప్పండి? దేవుడు మోషేకి చెప్పి మోషేని ఫరోకి చెప్పమని చెప్తున్నాడు. మరి దేవుడు ఫరోకే చెప్పొచ్చుగా డైరెక్ట్. ఎందుకు మోషేని వాడుకుంటున్నాడు? గాడ్ లవ్స్ మోసెస్. మోషే సిద్ధపరచబడ్డాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్లో ఏ విషయం అయితే మీరు ఎదగాలనుకుంటున్నారో, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. రైట్. గొప్ప విషయాలు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం? రైట్. మీ ఫైనాన్షియల్ పరంగా, మీ హెల్త్ పరంగా, కుటుంబ పరంగా, తర్వాత వివాహపరంగా, డోంట్ టేక్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్ అన్లెస్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఓన్లీ వన్. ఎవరి నుంచి సపోర్ట్ తీసుకోవాలి మనం? గాడ్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నామా లేదా అనటానికి ప్రూఫ్ ఏంటి? ప్రజల నుంచి నువ్వు తీసుకోకపోవటమే దేవుని నుంచి నీకు సపోర్ట్ తీసుకోవటం. ఐ పీపుల్ గెట్ ఇట్? సో ఎంతమంది ఈ లెవెల్లో పని చేయాలని అనుకుంటున్నారు? నా కొడుకును నేను కని పెంచి పోషించి వాడు పెద్ద చేస్తే నన్ను చూసుకోడా వాడు అని ఎంతమంది తల్లులకు ఉంది చెప్పండి? కొడుకు కోసం ప్రార్థన చేపిస్తాం. ఎందుకో తెలుసా? నన్ను తల్లిని చూసుకోవడానికి. ఇవన్నీ నిజాలు చెప్తున్నానండి. అందరికి అర్థమవుతుందా? కొడుకు బాగుండాలి, నా కుమారుడు మంచిగా ఉండాలి. ఎందుకు ఇవన్నీ? రేపటి రోజు నేను ముసలితనంలోకి వెళ్తే నా కొడుకు ఒకవేళ లక్షల సంపాదనలో ఉంటే నన్ను కూడా చూసుకుంటాడు. ఎవరి సపోర్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? తండ్రులు కూడా, తల్లులు కూడా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు స్పీక్ దట్, నిజంగా మీరు రాజ్యస్థానంలో మీరు ఉండాలంటే అటువంటి ఆలోచన నుంచి ఈరోజు మీకు విముక్తి రావాలి. అటువంటి బానిసత్వం నుంచి ఈరోజు మీకు విముక్తి రావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? స్పిరిచువల్గా మీకు సపోర్ట్ కావాలి. లేకుండా ఎదిగేలాగా అంతగా ఎబిలిటీ ఉందా? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. కానీ ఒంటరిగా వెళ్తే, యేసు ప్రభు ఒంటరిగా ఎప్పుడు పంపించాడు శిష్యుల్ని? గైడెన్స్ తీసుకున్న తర్వాత పంపించాడు. దే బికమ్ మాస్టర్స్ కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు బ్లెస్ అవ్వాలనేదే దేవుని చిత్తం. ఆర్థిక పరంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా. దేవుడు ఎలాంటి రోషం కలిగిన వాడు అర్థమైందా? ఫరో నేను ఈ ప్రజల్ని పంపించను అని అన్నాడు కదా, ఆ మహిమ కూడా దేవుడికి చెల్లించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఆయన రోషం కలిగిన మాట. నువ్వేంది అనేది నేనే నీ హృదయాన్ని కఠినపరిచి అనేలా చేసేది కూడా నేనే.
అంత స్థాయిలో దేవుడు పనిచేస్తున్నప్పుడు మీరు ప్రతి దానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రతిదానికి భయపడుతూ ప్రతిదానికి నాకు వాళ్ళు లేరు, వీళ్ళు తోడై లేరు అన్నప్పుడల్లా దేవుడు నీ పట్ల సంతోషిస్తున్నాడా, కోపడుతున్నాడా? ఈజ్ యాంగ్రీ ఆన్ యూ ఎవ్రీ టైమ్ యూ సే సమ్వన్ ఈజ్ నాట్ విత్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఈరోజు మిమ్మల్ని మార్చును గాక. హల్లెలూయా. బంగారము దొరికే దగ్గర దాచిపెట్టిన బంగారం గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ ఓవర్ అని అంటే అఫ్కోర్స్ అది ఇంగ్లీషే. తెలుగులో ఏమంటానంటే మళ్ళీ ఇంగ్లీషే చెప్తున్నాడు ఆయన. ఖనిజాలు, రైట్. ఒక బంగారం దొరికినప్పుడు అది కంప్లీట్గా బంగారం అయి ఉండదు. దాంతోపాటు ఏం అతకబడి ఉంటుంది? వేరే రకమైన మెటల్ అతకబడి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం వెళ్ళి బంగారముతో కలిసి ఇంకొక మెటల్ కూడా అతకబడింది కాబట్టి నేను దీన్ని తీసుకోనని అంటావా? ఈ మెటల్ కూడా అతకబడింది, నాకు దాంతో పని లేదు, నాకు బంగారంతోనే పని ఉందని తీసుకుంటావా? సో నువ్వేం చేస్తావు? దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. సో దాన్ని వేరు చేస్తావు. బంగారంతో కూడిన అతకబడిన ఇంకొక మెటల్ని దాన్ని వేరు చేసి నీకు కావాల్సింది తీసుకుంటావు. ఆ జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? నీలో ఉందా, ఎక్కడో ఉందా? రైట్. అందరికి అర్థమవుతుందా? నీలోనే ఆ సామర్థ్యం ఉంది. కానీ చాలామంది ఏంటి, ఆ సామర్థ్యాన్ని బయటికి తీయరు. ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్. సో దేవుడు ఒక నూనెను నీ తలపై పోయటానికి ఎక్కడి నుంచి నూనెను తీస్తాడు దేవుడు? త్రూ ద పీరియడ్ ఆఫ్ ది క్రషింగ్ గాడ్ విల్ బ్రింగ్ ఆయిల్ ఫ్రమ్ నట్స్, ఆయిల్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది నట్స్. ఆ విధానంలో దేవుడు ఉన్న దాంట్లో నుంచి ఇంకోటి తీసి అది నీ ఆశీర్వాదం అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు సర్పాన్ని పుట్టియలేదు, కర్రనిచ్చాడు. అర్థమైందా? సర్పాన్ని దేవుడు మోషేకి ఇయ్యలేదు. లేకపోతే మోషేకి ఒక సర్పాన్ని ఇచ్చి ఇది నీ సర్పం ఇప్పటి నుంచి అని అనలేదు. మోషే దగ్గర ఉన్నది ఏంటి? కర్ర. దాన్ని ఏం చేశాడు? ఎక్స్చేంజ్ ఏం చేశాడు? సర్పముగా ఎక్స్చేంజ్ చేశాడు. మీ జ్ఞానాన్ని ఈరోజు డబ్బులుగా ఎక్స్చేంజ్ చేసుకోండి. దాట్స్ ఇట్, ఎగ్జాక్ట్. హల్లెలూయా. నాకు చాలా ధైర్యం ఉంది అంటారు కదా, ధైర్యాన్ని డబ్బులుగా మార్చుకోండి. అర్థమవుతుందా? నాకు చాలా బోల్డ్నెస్ ఉంది అని ఎవరికో చెప్పడం కాదు. ధైర్యాన్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలా? ఎక్స్చేంజ్ యువర్ బోల్డ్నెస్ ఇంటూ ద మనీ. నీకున్న స్కిల్స్ ఏదైతే నైపుణ్యత ఉందో, నాకు అది ఉంది, నాకు అదొచ్చు, ఇదొచ్చు కాదు. ఎలా మార్చుకోవాలి? దాన్ని డబ్బుగా మార్చుకోండి. నీ నైపుణ్యత నిన్ను బ్రతికియదు, డబ్బు నిన్ను బ్రతికిస్తుంది. అర్థమవుతుందా? నీ జ్ఞానం నిన్ను బ్రతికియదు, డబ్బే బ్రతికిస్తుంది. కానీ నీకున్న జ్ఞానంను ఏం చేయాలి? దాంతో డబ్బుని తేవాలి. ఈరోజు అలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మీలో నుంచి ఈరోజు కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. Let it come from you in Jesus' mighty name. హల్లెలూయా, హల్లెలూయా. 5 లక్షలకి 5 లక్షలు పర్ మంత్ అతడు సంపాదించే సామర్థ్యం ఉందండి. త్రో ఆయిల్ ఎక్స్చేంజ్, అలాంటి బిజినెస్ పరమైన నుంచి వచ్చిన రాబడి ద్వారా అతడు సంపాదించగలుగుతాడు. ఈరోజు యాజ్ అ బాయ్స్గా, కొంతమంది స్త్రీలుగా ఎలాంటి వ్యాపారాలు మొదలు పెడతారు? వ్యాపారం మొదలు పెట్టాలంటే నాకు సపోర్ట్ కావాలండి, నాకు సపోర్ట్ ఎవరు లేరండి అని ఎంతమంది అని ఇప్పటి వరకు అలానే ఉన్నారు. అలా అంటున్నప్పుడల్లా నాకు కూడా కోపం వస్తుంది. నాకు ఎవరు సపోర్ట్ లేరండి, నాకు డబ్బులు లేవండి, నాకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవు. కార్లు, బంగారము, బంగ్లాలు కొనడానికి ఏమో లోన్లు తీసుకుంటాం, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమో లోన్ తీసుకో. ఏమని అంటాం? కారణము సపోర్ట్ లేదని అంటాం. హల్లెలూయా. ఈరోజు మీలో మార్పు వచ్చినప్పుడే రేపటి రోజు మీ మహిమ, రేపటి దినం అనేది ఖచ్చితంగా రేపటి దినం చూస్తుంది నీ మహిమ ఈరోజు ఏంటనేది. దే విల్ సీ యువర్ గ్లోరీ. సో రేపటి దినంలోకి నువ్వు వెళ్ళక ముందే నీ మహిమ ఆల్రెడీ రేపటి దినానికి బయలుపరచబడి ఉంటుందండి. అలాంటి స్థాయిని దేవుడు మీ అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? రిస్క్ తీసుకుంటారా మరి ఇప్పటి నుంచి?
సాతాను రిస్క్ తీసుకుంటుందా లేదా? ప్రజల్ని ఎక్కువ ఆకర్షించటానికి, ప్రజల్ని సంపాదించుకోవటానికి సాతాను కూడా రిస్క్ తీసుకుంటుందా లేదా? దేవుని సన్నిధిలో కూడా వెళ్తుంది అది సాతాను. దానికి తెలుసు సన్నిధిలోకి వెళ్తే నన్ను ఖచ్చితంగా దేవుడు తంతాడని, అయినా కూడా వెళ్తుంది అంటాడు. దట్స్ ద రిస్క్. తెలుసు ఈ బిజినెస్ చేస్తే లాస్ అవుతా, చెయ్యి, లాస్ అవ్వు, ఫెయిల్ అవ్వు, అవుతూనే ఉండు. దట్స్ అ టెస్టిమోనీ. సో ఫెయిల్ అవుతూ ఒక టైంలో ఫెయిల్ అయినప్పటికీ నేను ఫెయిల్యూర్ అని నువ్వు ప్రౌడ్గా చెప్పగలుగుతావు ఒకరోజు. దట్స్ ద స్టెప్స్ ఆఫ్ యువర్ పాస్ట్. కనీసం నేను 10 సార్లు ప్రయత్నించైనా ఫెయిల్ అయినా కానీ కొంతమంది ఏంటి అది కూడా ప్రయత్నించరు. కానీ ఏమంటారు తెలుసా? నేను లైఫ్లో ఫెయిల్ అయినా అంటారు. ప్రయత్నించకుండా ఉన్న ప్రతి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ వాల్యూడ్ అండ్ వ్యాలిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ప్రయత్నించి ఫెయిల్ అవుతూ ఆ ఫెయిల్యూర్ ఏదైతుందో గాడ్స్ ఏంజల్ ఆ ఫెయిల్యూర్ని హానర్ చేస్తుందంట. దేవుడే స్వయంగా ఆ ఫెయిల్యూర్ని హానర్ చేస్తే ఇట్ ఎక్స్చేంజ్ యాజ్ ద సక్సెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అదే విజయవంతమైన పరిణామము చొప్పున మీ లైఫ్లో అట్టి కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్ టుడే? జంగ దీవించబడ్డారా? ఆశీర్వాదం ఎక్కడుందండి? మనకు కావాల్సింది రోజు ఇట్ ఈస్ ఇన్ మీ, ఇట్ ఈస్ ఇన్ us. When you extract your wisdom and exchange into the money, then you will understand the principles of this society. ఈ లోకం యొక్క సమస్తము డబ్బును బట్టి నడుస్తుంది. ఈ లోకానికి దేవుడు ఎవరండి? వాక్యం ఏం సెలవిస్తుంది? లోకానికి దేవుడు ఎవరు? డబ్బే. అఫ్ కోర్స్ డబ్బుకు దేవుడు కానీ లోకానికి దేవుడు ఎవరు? ఫరోకి దేవుడు ఎవరు? మోషే. ఎట్లనో లోకానికి దేవుడు ఎవరు? మోషేకి దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. డబ్బుకు దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. కానీ లోకానికి దేవుడు ఎవరు? డబ్బు. ఈ లోకాన్ని ఏలాలంటే ఈ లోకం కలిగిన దేవుడు నీ దగ్గర ఉండాలండి. యూ హ్యావ్ టు బీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ఈ లోకం సంబంధమైన దేవుడు నీ దగ్గర లేకపోతే లోకం మీ చేతిలో ఉండదు. మీ చేతిలో లోకం గ్రిప్ చేయాలంటే ఏ దేవుడు మన గ్రిప్లో ఉండాలా? లోకానుసారమైన దేవుడు ఎవరైతే డబ్బు అనేది ఉందో ఈ హ్యాస్ టు బి ఇన్ అవర్ గ్రిప్. అందుకే ఈవిల్స్కి రూట్ అంట మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని ఉంటుంది. తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్గా? ధనము సమస్త కీడునకు ధనము మూలం. సాతాను కాదు. ఏంటిది మూలం? ధనం. ఒక కీడు ఉందంటే సాతాను కాదు, ధనం. ఆ ధనాన్ని నువ్వు మేలుగా మార్చుకోలేవా? ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా మార్చుకోగలిగే శక్తి మీలో ఉందండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.